నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వీరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసిన తేల్చారు. గత ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. ఇక విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తో పాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు తెలియడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నట్లు సమాచారం. వారితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం భావిస్తోంది. గత బీఆర్ఎస్ పాలకుల మెప్పు కోసం వారికి రాజకీయ లబ్ధి కలిగించేందుకే పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కుట్రకు పాల్పడినట్లుగా గుర్తించారు అధికారులు.